హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా అండ్ యూనిక్గా యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ రిప్లికా లాగా మేక్ చేసిన కలెక్షన్స్. ఆ కలెక్షన్స్లో బీడ్స్ కలెక్షన్స్లో డిఫరెంట్ డిజైన్స్ అండ్ సెట్స్లో బిట్ ఆఫ్ యూనిక్ అండ్ ఆల్మోస్ట్ గోల్డ్కి చాలా దగ్గరగా ఉండే కలెక్షన్స్ మీకు చూపించేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బీసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ అయితే వచ్చేసి గ్రీన్లో సీజెడ్ బీడ్స్లో ఒక సింపుల్ అండ్ డిజైనర్ నెక్ పీస్ అండి. ఇవన్నీ కూడా లైట్ గ్రీన్లో సీజెడ్ బీడ్స్. యూ కెన్ సీ హియర్. చాలా నీట్గా రాయల్గా ఉంటాయి అండ్ వీటికి మధ్యలో చిన్న గోల్డ్ బాల్స్తో టచ్అప్ ఇస్తూ పెండెంట్ వచ్చేసరికి ఇలా 5 బుట్టా మాదిరిగా వచ్చేస్తుంది. రెగ్యులర్ పెండెంట్ కాకుండా యూనిక్గా ఉంటుందన్నమాట. జనరల్గా ఏంటంటే బుట్టాలంటే చెవులకి పెట్టేసుకుంటాం కదా, బట్ ఈసారి ఏంటంటే డిఫరెంట్గా అది పెండెంట్ లెవెల్లో వచ్చేసరికి ఏంటంటే చాలా రాయల్గా ఉంది. మంచి బడ్జెట్లో సింపుల్ రియల్ సీజెడ్ బీడ్స్లో కొంచెం యూనిక్ అండ్ డిఫరెన్షియేట్గా ఉండి డిజైనర్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రియల్ గోల్డ్లో ఇవైతే రెడీగా ఉండవు, మళ్ళీ మనం ఆర్డర్ చేసేసి మేక్ చేస్తే తప్ప. అంత క్లాస్గా ఉంది ఐటమ్ కూడా. మీకు ఇవన్నీ కూడా గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మధ్యలో వచ్చేసి ఏంటంటే కుందన్ విత్ రూబీ వచ్చేస్తుంది అనమాట. విత్ సైడ్ మాప్ వచ్చేస్తుంది. లైట్ గ్రీన్ సీజెడ్ బీడ్స్ విత్ గోల్డ్ టచ్అప్. చాలా చక్కగా అంటే చాలా చక్కగా ఉంటుంది. ఎలాంటి డ్రెస్సెస్ మీదకి కావచ్చు, శారీస్ మీదకి కావచ్చు, వేటి మీదకంటే వాటి మీదకి సెట్ అయిపోతుంది. రెగ్యులర్గా బోల్డ్ అని హారాలు అవి వేసుకొని బోర్ వచ్చి ఉంటే కనుక ఇది కంపల్సరీగా ట్రై చేయండి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇన్ లైట్ గ్రీన్ పేస్టల్ కలర్లో ఉన్న బీడ్స్ కలెక్షన్లో ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. మీకు కుందన్ క్వాలిటీ అండ్ స్టోన్ క్వాలిటీ. ఇది బుట్ట వచ్చేసి హాఫ్ బుట్ట వచ్చేస్తుంది. ఇయర్ రింగ్ బ్యాక్ అంతా కూడా ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది. నీట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఏ అకేషన్కైనా వేసేసుకోవచ్చు. గ్రీన్ కాబట్టి అన్ని శారీస్ మీదకి కూడా జనరల్ కూడా వేసేసుకోవచ్చు. పర్టికులర్గా కలర్ మ్యాచింగ్ అని కాకుండా వేటి మీదకంటే వాటి మీదకి వేసేసుకోవచ్చు. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్ కలెక్షన్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 250. జనరల్గా ఏంటంటే జనరల్గా అది గోల్డ్ అయినా అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ అవ్వచ్చు, డిజైనర్ కలెక్షన్స్కి ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈవెన్ దో ఇట్ ఈజ్ ఏ డిజైనర్ కలెక్షన్ అయినా కూడా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పొచ్చు. ఫిగర్ని ఒకటి మైండ్లో పెట్టుకోకండి. ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అవ్వచ్చు, ఈ సీజెడ్ బీడ్స్ అవ్వచ్చు, ఈ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ బాల్స్ అవ్వచ్చు అండ్ బుట్టాస్ అవ్వచ్చు, వీటన్నిటిని యూజ్ చేస్తే ఇది డిజైన్ చేస్తూ ఈ ప్రైస్ అంటే దీన్ని ఇంతకంటే బెస్ట్ అని చెప్పడానికి ఉండదు. మీరు ఇదే ప్రైస్ కనుక ఇదే పీస్ కనుక ఎగ్జిబిషన్లో వెళ్తే కనుక ఈ ఫస్ట్ 2 ఉంది కదా, దాని ప్లేస్లో 4 పెట్టుకోవాల్సి వస్తుంది. నమ్మండి, అది నిజం. అంతే, అంతకుమించి ఏం లేదు. ఆన్లైన్లో ఏంటంటే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఓవర్ కాంపిటీషన్ అవ్వచ్చు. నేననే కాదు, ఏ వెండర్కైనా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అందుకంటే లీస్ట్ ప్రైస్లో సేల్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఆన్లైన్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ప్రైస్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే దయచేసి మళ్ళీ కస్టమర్స్ వస్తారు ఆఫ్లైన్లో షాప్కి వచ్చేసి ఇంతకంటే తక్కువ ప్రైస్ ఇవ్వండి అంటే అది మా వల్ల కాదండి. దట్స్ వెరీ టఫెస్ట్ అండ్ ఇంపాసిబుల్ ఫర్ అస్. ఎందుకంటే ఇక్కడ కోట్ చేయడమే వెరీ లీస్గా కోట్ చేస్తున్నాం కాబట్టి దయచేసి మమ్మల్ని ఇంకా తగ్గించమని అడగొద్దు. ఓకేనా? 2250 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్స్. వేటికి అవే యూనిక్గా, వేటికి అవే రాయల్గా, నీట్గా ఉన్నాయి. క్వాలిటీ గురించి అస్సలు చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఓకేనా? అండ్ మీకు ఇంకొకటి కోరల్లో ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. యూ కెన్ సీ దిస్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ దిస్ ఈజ్ అ గోల్డ్ రెప్లికా అని చెప్పొచ్చు. కోరల్ విత్ పల్కసర్లు వచ్చేసి సూపర్ కలెక్షన్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే గ్రీన్ రూబీ వచ్చేసింది స్టోన్ అనేది. దీనిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సరే, పేరు ఏదైతే ఏంటి మనకు అనవసరం, కానీ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు ఇది గోల్డ్
కాదు అని ఎవరికి చెప్పకండి, ఎవరు గుర్తుపట్టరు. అంత బాగుంది, అంత న్యాచురల్గా ఉంది. అండ్ యూజ్ చేసిన కోరల్స్ అవ్వచ్చు, మధ్యలో యూజ్ చేసిన పల్కసర్లు అవ్వచ్చు, అండ్ ఈ కాసు వచ్చేసి దానిపైన స్టోన్ వర్క్ అవ్వచ్చు, ఏదైనా కూడా వెరీ 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 బ్యూటిఫుల్. నన్ను నమ్మి మీరు తీసేసుకోవచ్చు, అంతే. ఒకటి మాట చెప్పేస్తున్నాను, నన్ను నమ్మి మీరు కొనేయచ్చు. ఇంతకు మించి నాకు తెలిసి గోల్డ్లో ఏముంటుంది, ఇవే పలకసర్లు ఉంటాయి, ఇవే కాసు, దానిపైన ఇదే కెంపు. కాకపోతే అక్కడ ఏంటంటే లక్షల్లో పే చేయాలి, ఇక్కడ మనం వందలల్లో పే చేసి ఇస్తున్నాం. సో దాంతో పోలిస్తే ఇట్ ఈస్ రియలీ 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 బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు మనం. You can see and assess the quality. Ruby with kasu, ruby with kasu, ruby with kasu, and the usage of the palkasarlu and the gold balls and everything is beautiful. Everything is beautiful. And the price for this is 890. కావాలి అనుకునే వాళ్ళు ఇదిగో ఇలా ఈ కూరలు పలకసర్లు. ఇది లెంత్ వచ్చేసి 17.5 ఇచ్చేసానండి సుమారుగా. బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ ఇస్తాను మీకు. వీటికి బుట్టాలు లేదా ఏదైనా పేరప్ చేసుకోవాలంటే నేను మీకు ఇప్పుడు శాంపుల్గా చూపిస్తాను, చూడండి. నేను మొత్తం ఈ ప్రైస్ అనేది ఓన్లీ ఇదిగో దీనికి కోడ్ చేస్తాను, 890 రూపీస్ ఈజ్ అ ప్రైస్. ఓకే. అండ్ మీకు దీనికి ఎగ్జాక్ట్గా బుట్టాలు కావాలి అనుకుంటే కనుక ఐ విల్ షో యూ. ఇలా కావాలనుకుంటే మీరు పేరప్ చేసేసుకోవచ్చు. పర్ల్ అండ్ కోరల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. ఇక్కడ అమ్మవారి రూప్ కింద కూరలు వచ్చేస్తుంది అనమాట, ఇలా పుష్ బ్యాక్లో వచ్చేస్తుంది. మీకు ఇలా కావాలనుకుంటే మీరు పేరప్ చేసేసుకోవచ్చు. లేదండి ఆల్రెడీ కోరల్స్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్ అనుకుంటే యూ కెన్. మీకు ఇలా కంప్లీట్ సెట్ కావాలనుకుంటే కనుక దిస్ ఈజ్ అ 900 ఫర్ ద ఇయర్ రింగ్స్ అండ్ ద 890 ఫర్ ద నెక్ పీస్. ఓకే. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈ బుట్టాలంటే మిడిల్ ఏజ్ వాళ్ళు, కొంచెం ఏజ్ వాళ్ళు పెట్టుకోకపోవచ్చు, బట్ ఇదైతే అందరికీ నచ్చుతుంది. అందుకే దీన్ని సపరేట్ చేశాను అనమాట. ప్రైసింగ్ అనేది ఒకే ప్రైజింగ్లో ఇంక్లూడ్ చేయకుండా ఎవరికి ఏది నచ్చుతుందో అర్థం కాదు కాబట్టి దీనికి సపరేట్ ప్రైజింగ్ ఇచ్చేసి దీనికి సపరేట్ ప్రైజింగ్ ఇచ్చేసాను. బట్ సూపర్ ఐటమ్ అండి, చెప్తున్నాను కదా. హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండ్ మళ్ళీ 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 ఏం రిక్వెస్ట్ అంటే ప్రైజింగ్ విషయంలో మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చినా సేమ్ ప్రైస్ ఉంటుంది, ఆన్లైన్లో అయినా సేమ్ ప్రైస్ ఉంటుంది. షాప్కి వచ్చాక అక్కడ తగ్గించండి అంటే దయచేసి నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే మేము ఆన్లైన్లో కోట్ చేసేదే వెరీ లెస్ ప్రైజెస్. ఆన్లైన్లో ఒక ప్రైస్, ఆఫ్లైన్లో ఒక ప్రైస్ అంటూ ఉండదు. మీరు షాప్కి వచ్చి కొన్నా, పాపం వాళ్ళు ఎక్కడి నుంచో దూరంగా కొన్నా కూడా ప్రైసింగ్ అనేది సేమ్ ఉంటుంది. దయచేసి అది నోటీస్ చెయ్యండి, ఓకేనా. డిఫరెన్స్ ఏంటి దానికి ఆన్లైన్లో దానికి లైవ్గా అంటే, మీరు లైవ్గా చూసినా అదే ప్రోడక్ట్, ఆన్లైన్లో చూసినా అదే ప్రోడక్ట్. కెమెరాలో కాస్త ఇల్యూషన్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ మీకు వెరీ దగ్గరగా చూపించేస్తాను. ఇంతకు మించి నా హ్యాండ్లో కూడా ఏమీ ఉండదు, ఓకేనా. ఇంతకు మించి ఇంకా దగ్గరగా ఇంకా చూపించడానికి కూడా లేదు. ఇంతకంటే దగ్గరగా నేను ఇంకేం చూపిస్తాను చెప్పండి. ఓకే. కోరల్స్లో ఒక సింపుల్ అండ్ ఎలిగెంట్ కలెక్షన్ అనేది చెప్పేస్తాను వితౌట్ ఎనీ హెజిటేషన్. ఓకే. మీకు ఇది కూడా ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. అబ్బా ఇలాంటి మాల నేను చాలా చూసానండి అనుకుంటున్నారు కదా. ఎస్, మీరు చూసి ఉండొచ్చు, మీ దగ్గర గోల్డ్లో ఉండొచ్చు, 1 గ్రామ్లో ఉండొచ్చు గాక. మరి ఏంటి దీనికి స్పెషల్ అంటే, ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా 0 సైజు బీడ్స్ యూజ్ చేశాము. అండ్ ఇవన్నీ కూడా రియల్ బీడ్స్. ఇక్కడ చూడండి, రియల్ సరోస్కి పర్ల్, రియల్ సీజెడ్, రియల్ రూబీలో రియల్ సీజెడ్, పర్ల్ గ్రీన్. అల్లిక పనితనం, నీట్నెస్ ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే నేను కూడా ఇంతకు ముందుకు చాలా సేల్ చేశాను ఇందులో. అయినా కూడా ఇదేంటి స్పెషల్ అంటే ఆల్మోస్ట్ 0 సైజ్ బీడ్స్ వచ్చేసాయి. వెరీ స్మాల్ మైన్యూట్ కట్టుతీగ వర్క్ చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది. కనిపిస్తుంది కదా. 3 కలర్స్, పర్ల్, గ్రీన్, పర్ల్, రూబీ ఈ కాంబినేషన్లో వస్తుంది. మీకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని వస్తాయంటే 5 లైన్స్ వస్తాయి. అండ్ అతి సన్నని కట్టుతీగ మీరు చూసుకోవచ్చు.
ఇదంతా రియల్ బీడ్ అల్లకము. దీని లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 22 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ వస్తుంది. ఎక్స్టెన్షన్ చైన్తో ఇచ్చిన ప్రైస్ అది. ఓకేనా, ఇలా వస్తుంది అల్లిక అనేది. మీరు ఈ కట్టుతీగ అల్లిక చూసుకోండి, దీన్ని బట్టి మీకు తెలిసిపోతుంది ఇది జెన్యునా కాదా అని. మీకు బీడ్ కూడా నేను ఓరల్గా చెప్పేస్తున్నాను ఇక్కడ ఏం బీడ్స్ వాడాము ఏంటి అని, కాబట్టి ఆ భయం అక్కర్లేదు, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 1200 రూపీస్. మీకు 5 లేయర్డ్లో వచ్చేస్తుంది. మీరు ఏదైనా చిన్న గోల్డ్ పెండెంట్స్ కానీ, అన్కట్ పెండెంట్స్ కానీ, ఏవైనా చిన్న చిన్నవి డైమండ్ పెండెంట్స్ కానీ అలా పేరప్ చేసి వేసినా బాగుంటుంది. లేదు అంటే సింగిల్ చైన్ వేసినా బాగుంటుంది. ఇంకొక సలహా కూడా ఇవ్వనా, మీకు బడ్జెట్ ప్రాబ్లం ఏమీ లేదనుకోండి, నేను పెట్టగలనండి అని అనుకుంటే కనుక మీరు దీన్ని డబల్ తీసేసుకోండి. అంటే ఇక్కడ 5 లైన్స్ కదా, 10 లైన్స్ సన్నగా ఉన్నాయి వేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఇది ఊరికే చెప్పట్లేదు. ఓకే, నేను ఇంకా మీకు చూపించినా లేకపోతే ఇప్పుడే చూపించినా సరే. ఇది వచ్చేసి ఏంటంటే 5 లైన్స్. ఇప్పుడు నేను దీనికి డబల్ వేసి చూపిస్తాను చూడండి. ఓకే, 5 లైన్స్లో మాల ఎలా ఉంది అంటే ఇగో ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని డబల్ వేద్దాము అంటే 10 లైన్స్కి జాయిన్ చేద్దాము. చూడండి 10 లైన్స్లో అయితే ఎలా ఉంటుంది అని. దిస్ ఈజ్ అనదర్ పీస్. జనరల్గా నేనే హెవీగా ఇష్టపడను, పెద్దగా ఇష్టపడను, కొంచెం సింపుల్ జ్యువెలరీనే ఇష్టపడతాను. కానీ ఇది మీరు ఓన్లీ ఇది ఒకటే జ్యువెలరీ వేద్దాం అనుకుంటే కనుక దీనికి 10 లైన్స్ వేయండి. అంటే కొంచెం హెవీ పట్టు శారీస్ మీదకి అలా అయితే కనుక చాలా బాగుంటాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇది అల్లిక 1 గ్రామ్ లాగా లేదు, అల్లిక గుర్తుపట్టేలాగా లేదు. లేదండి నేను ఇంత హెవీగా వేయలేను అనుకుంటే దట్స్ ఫైన్, వేయకండి, ఇలా తీసేసి ఇలాగే వేసుకోండి. దట్ ఈజ్ యువర్ చాయిస్. అంటే నాకేమనిపించిందంటే అల్లికలో చాలా సన్నగా వచ్చేసింది కాబట్టి మనం ఇలా ఎన్ని లైన్స్ అంటే అన్ని లైన్స్ వేసుకోవచ్చు అనిపించింది. ఇదిగో ఇలా వేసినా కూడా కొంచెం గ్రాండ్ పెట్టు శారీస్ మీదకి అలాంటి శారీస్ మీదకి అయితే బాగుంటుంది. లేదు ఇంకేదైనా పెద్ద పెండెంట్ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, బట్ ఏమైనా సెట్ అయితే అద్భుతంగా ఉందండి. స్టాక్ అయితే లిమిటెడ్గానే ఉంది. కాస్త కావాలనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. అండ్ ప్రైస్ ఫర్ దీస్ 5 లైన్స్ ఈస్ 1200. ఓకేనా, సరే. దీంతో పాటుగా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. దిస్ ఈజ్ నవరత్న కాంబినేషన్లో వస్తుంది. పాలిషింగ్ వచ్చేసి డల్ పాలిషింగ్లో వస్తుంది. కిందికి అంతా కూడా స్టార్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. పైన అంతా కూడా మల్టీ కలర్లో అంటే నవరత్నంలో స్టోన్ సెట్టింగ్ వచ్చేస్తుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది, రాయల్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఏంటంటే ట్రాన్స్పరెంట్ పింక్, ఈ పింక్కి ఫ్లవర్ వచ్చేసింది అనమాట. మీకు ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఎలాంటి శారీస్ మీదికైనా ఇది ఆప్ట్ అయినట్టుగా ఉంటుంది. చూసుకోండి, బ్యాక్ అంతా కూడా ఇలా చైన్ వచ్చేస్తుంది. ఇంకా ఇంతకంటే దగ్గరగా అయితే చూపించడానికి రాదండి, నేను ఆల్మోస్ట్ దగ్గరగా పెట్టే చూపిస్తాను. ఎవరో కింద మెసేజ్ పెట్టారు మొన్నటి వీడియోలో, నేను ఏం రీడ్ చేశానంటే మీరు దగ్గరగా చూపించట్లేదు ఆర్నమెంట్స్ అని. ఇంతకు మించి దగ్గరగా ఇంకా ఎంత డిస్టెన్స్లో ఉన్నానంటే కెమెరాకి ఆల్మోస్ట్ ఇంత డిస్టెన్స్లో కూడా నేను లేను. యూ కెన్ సీ హియర్ వెరీ క్లోజప్. దిస్ ఈజ్ అ పోటా స్టోన్ అంటారు దీన్ని. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది, పోటా స్టోన్ ఇలా వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో మీకు బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారా, ఇలా వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇలా వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా మీకు ఇలా వచ్చేస్తుంది. ఇదంతా కూడా డల్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. రాయల్గా నీట్గా చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, మొత్తం కంప్లీట్గా సీజర్ ఫ్లవర్స్తో వచ్చేస్తుంది. వెరీ రాయల్ అండ్ వెరీ నీట్ అండ్ వెరీ వెరీ ఎలిగెంట్. ఇయర్ రింగ్స్ కూడా చాలా చక్కగా వచ్చేస్తాయి మీకు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1600. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
Okay, and the next I'll show you one more beautiful collection which is also 100% gold replica collection. This is ఇక్కడ మీరు పనితనం చూసేసుకోండి. కంప్లీట్గా సన్నని అల్లిక వర్క్ వస్తుంది, అండ్ అన్కట్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అన్నమాట. చాలా 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 డీసెంట్గా ఉంటుంది, న్యాచురల్గా రియల్గా ఉంటుంది. చాలామంది దగ్గర ఇది గోల్డ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టోన్స్ అనేవి సెమీ అన్కట్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఈ నున్ను పైన అల్లిక చూసుకోండి, మెయిన్ ఇదిగోండి. ఇది నక్షీ వర్క్లో, నక్షీ పాలిషింగ్లోనే వస్తుంది. దీనికి గోల్డ్ పాలిషింగ్ పెట్టరు. మీరు ఇన్ జనరల్గా రియల్ గోల్డ్లో చేయించుకున్నా మీకు ఇదే పాలిషింగ్ వస్తుంది. అక్కడ కూడా గోల్డ్ పాలిషింగ్ రాదు. వచ్చినా ఇది అందంగా ఉండదు. పాలిషింగ్ అనేది మన ఇష్టానుసారంగా చెయ్యరు. నేనంటే ఓపెన్గా చెప్పేస్తాను, మన ఇష్టానుసారంగా చెయ్యరు. ఒక వస్తువుకు ఏ పాలిషింగ్ అయితే బాగుంటుందో అదే పాలిషింగ్ ఇస్తారు. వెన్ యూ కమ్స్ టు ద ప్రీమియం క్వాలిటీ గురించి మాట్లాడుతాను. నార్మల్ రెగ్యులర్ క్వాలిటీ ఆఫ్ జ్యువెలరీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మన దగ్గర దొరకదు, మనం మెయింటైన్ చేయం కాబట్టి. ఇక్కడ నేను ప్రీమియం క్వాలిటీలో మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటుంటే, ఇప్పుడు ఈ వస్తువే ఉంది, ఈ ఆర్నమెంటే ఉంది. ఈ ఆర్నమెంట్ని గోల్డ్ పాలిషింగ్లో వేస్తే అది ఈ సన్నని పనితనం అనేది కనిపించదు. ఇక్కడ చూడండి, ఈ సన్నని అల్లిక అనేది కనిపించదు. ఇది ఎప్పుడైతే మీకు ఈ నక్షీ వర్క్లో వస్తుందో అప్పుడే ఈ అల్లిక, ఈ పనితనం అనేది బయటపడుతుంది. సో ఆబ్వియస్లీ నక్షీ పాలిషింగ్ ఇస్తాం కాబట్టి ఈ అన్కట్స్ అనేవి కొంచెం డల్గా కనిపించేస్తాయి. ఒరిజినల్గా కూడా అన్కట్ డైమండ్స్ అనేవి కాస్త డల్గానే ఉంటాయి రెగ్యులర్ డైమండ్స్తో పోలిస్తే కనుక. ఓకే, అది బేస్ వేసుకొని స్టోన్ డల్గా ఉందండి అని చెప్పొద్దు, అది కాదండి. స్టోన్కి వేరే పాలిషింగ్, దీనికి వేరే పాలిషింగ్ అంటూ ఉండదు. ఇది ఇక్కడ నక్షీ వర్క్ పాలిషింగ్ ఉంది కాబట్టి మొత్తం ఇదే పాలిషింగ్ వేయాల్సి వస్తుంది కాబట్టి ఆ పాలిషింగ్లో స్టోన్స్ మీకు అలాగే కనిపించేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు రియల్ గోల్డ్కి వెళ్ళినా కూడా ఈ వర్క్లో ఈ అన్కట్ స్టోన్స్ వస్తే అలాగే కనిపిస్తాయి. అదొకటి నోటీస్ చేసుకోండి. ఇక్కడ ఇది ఫ్లవర్ వచ్చింది కాబట్టి స్టడ్ ఇలాగే వస్తుంది. దీనికి అన్కట్లో మీ దగ్గర ఏమైనా రియల్ అన్కట్లో బిగ్ సైజ్వి ఉంటే పేరప్ చేయండి, బాగుంటుంది. ఏదైనా అన్కట్లో లాంగ్ సెట్స్ కానీ కుందన్ వర్క్లో లేదు అంటే ఏదైనా లాంగ్ నక్షి హారం మీది కానీ ఇది పెట్టండి. పైకి ఇది పేరప్ చేసేసి కిందికి అది వేయండి, చాలా బాగుంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సూపర్ కలెక్షన్స్. ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా ఆల్మోస్ట్ మీరు గోల్డ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫీల్ అయ్యే కలెక్షన్స్ ఏనండి. ఇక్కడ కూడా 1 గ్రామ్ ఆ లుక్ కానీ ఆ ఫ్లేవర్ కానీ తెలియని కలెక్షన్స్. ద బెస్ట్లో 1 గ్రామ్లో ద బెస్ట్గా నాకు అనిపించినవన్నీ మీకు చూపిస్తున్నాను. సో ఇది ఇంకొక డిజైనర్ కేటగిరీ కిందికి అని చెప్పొచ్చు. అమ్మవారి రూప్ వచ్చేస్తుంది, బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మీకు గ్రీన్ బీడ్స్లో వచ్చేస్తుంది వర్క్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి ఇలా నక్షి వర్క్ వచ్చేసి లోపలంతా కూడా కోరల్ వచ్చేస్తుంది అనమాట. కోరల్ కలెక్షన్తో వర్క్ వచ్చేస్తుంది. డీసెంట్గా ఉంటుందండి. పెళ్ళిళ్ళకి అలా అయితే కనుక ఒక్క సింగిల్ సెట్ వేసుకున్నా కూడా మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. మీకు ఈ పనితనం చూసేసుకోండి, ఈ నీట్నెస్, ఈ బ్యూటీ, ఈ కోరల్ బీడ్ మీద ఈ వర్క్. నిజంగా చెప్పాలా, ఇది వీళ్ళు ఇలా చేసి ఇచ్చినందుకే మనం పే చేయాలి, అంతే. ఒకటే మాట, అంతకు మించి ఏం లేదు. ఎంత అంటే దీని లోపల ఎంత మాన్యువల్ వర్క్ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ నుంచి అంతా బీడ్స్ లాగేసి కిందంతా అల్లిక చేసేసి అమ్మవారి రూపు, ఇదంతా కూడా ఎక్సలెంట్ పనితనం అసలు. నేను చెప్పనా, ఒక్కటే మాట చెప్పేస్తాను. ఈ సేల్స్, పబ్లిసిటీ, ఈ ఆన్లైన్ గోలా, షాపు ఇదంతా పక్కన పెట్టేస్తే ఇన్ జనరల్గా రియల్గా నాదే ఒక ఆర్నమెంట్, గోల్డ్ ఆర్నమెంట్ తీసుకొచ్చి మా షాప్లోనే మిక్స్ చేశాను అనుకోండి, నిజంగా అంటే అన్నిటి మధ్యలో ఒక 15 సెట్లు 20 సెట్ల మధ్యలో మిక్స్ చేస్తే నిజంగానే నేను గుర్తుపట్టలేకపోతున్నాను. వెన్ కమ్స్ టు ద నక్షీ వర్క్లో పనితనం అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా రియల్ గోల్డ్లోనైనా పాలిషింగ్లో కాస్త అటు ఇటుగా కొద్దిగా ఏమైనా తేడా ఉంటుందేమో, కానీ
నక్షి వర్క్లో టెంపుల్ జ్యువెలరీ అయితే అబ్బే ఏం కొంచెం ఒక 1% డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అందుకే చెప్తున్నారు 10-15 సెట్లలో మనం మిక్స్ చేసినాం అనుకోండి గోల్డ్ అది కనిపెట్టలేరు. ఇన్ఫ్యాక్ట్ ఆ గోల్డ్ సెట్ వీళ్ళ దగ్గర కస్టమర్స్కి చూపించేసినా కూడా ఇది 3,000కి ఇస్తారా 4,000కి ఇస్తారా అని అడుగుతారు. అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు కాబట్టి. పనితనం అంతగా వచ్చేస్తుంది, అంత నేర్పరితనం వచ్చేస్తుంది, అంత ఫినిషింగ్ వస్తుంది కాబట్టి అందులో కస్టమర్స్ని అనడానికి లేదు, నన్ను నేను అనుకోవడానికి కూడా లేదు. దట్ ఈస్ అ వాస్తవం, అంతే, దట్స్ అ ట్రూ. 2950 ఈజ్ అ ప్రైస్. దీన్ని సింగిల్గా వేసినా హైలైట్గానే ఉంటుంది. అండ్ మీరు ఇంకా ఏదైనా లాంగ్ సెట్స్తో అలా పేరప్ చేసినా కూడా బాగుంటుంది. ద బెస్ట్ ప్రోడక్ట్ విత్ ద బెస్ట్ ప్రైస్. ఓకే, ద నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీగా ట్రై చేయొచ్చు. వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్. రెగ్యులర్ కలెక్షన్స్ వద్దు, కాస్త సైడ్ మాప్ లాగా కావాలి అనుకుంటే కనుక మోపు చైన్ అంటారు కదా, దీన్ని సైడ్కి మాపింగ్ ఇలా వచ్చేస్తుంది. కొంతమంది ముప్పు చైన్ అంటారు, మాప్ చైన్స్ అంటారు. సరే, ఏమైనా పేరు ఏదైనా కూడా మీకు ఇదంతా కూడా గోల్డ్ అల్లికలాగా వచ్చేస్తుందండి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది పోటా స్టోన్ వస్తుంది, కెంపు స్టోన్ వచ్చేస్తుంది, డల్ పాలిషింగ్లో వస్తుంది, అంటే మ్యాట్ పాలిషింగ్లో వస్తుంది. ఇదంతా కూడా వీటికి ఏమో చక్కగా ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. ఇది కూడా ఇలా దీనికి మ్యాచ్ అయ్యేలాగా బాగుంది కదా. రొటీన్ కలెక్షన్స్ కంటే కూడా యూనిక్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, న్యాచురల్గా ఉంది. ఆల్మోస్ట్ ఇది కూడా లెంత్ 20 to 24 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. మనం పైకి వేసేసుకుంటే బాగుంటుంది. నీట్గా ఉంటుందండి, ఫినిషింగ్ అయితే అబ్నార్మల్గా ఉండదు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ చేసేసుకోండి. ఒక బుల్లి కమ్మలు వచ్చేసాయి విత్ మువ్వలతోని, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా. చైన్ పనితనం, స్మూత్నెస్, నీట్నెస్, బ్యూటీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. చాలా క్లాసీగా ఉంది ఐటమ్. 1150 is the price. Okay, then one more beautiful collection. This is చిన్నగా పీకాక్ వచ్చేస్తుంది ఇలాగా. బ్లూలో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బీడ్స్ని ఇలా మాలలాగా చేసామన్నమాట. చేసేసి దాని యొక్క చిన్న పెండెంట్ అలైన్ చేసరికి బ్యూటీ అనేది డబుల్ అయిపోయింది. బ్లూ షేడ్స్లో ఉన్న ఎలాంటి శారీస్ మీదకైనా మనం దీన్ని వేయొచ్చు. చాలా బాగా ఉంటుంది. పీకాక్ వచ్చేస్తుంది, పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్. చాలా రాయల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1400. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సరే, ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీ చూసిద్దాము. దానికంటే ముందు విల్ గో విత్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. ఇదిగోండి, ఇది గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్. బాగుంది, అల్లిక, పెండెంట్, నీట్నెస్, బ్యూటీనెస్ అన్నీ కూడా బాగున్నాయి. చూద్దాం ఎవరు లక్కీ విన్నర్ ఫర్ దిస్. మీరు చేయాల్సిందల్లా కామెంట్ చేయండి, మంచిగా లైక్ ప్లేస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పెండెంట్ వీడియో చేయండి కామెంట్. రాజమణి పలమకూల 766. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే మీరు లైక్ చేసి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలండి. నెక్స్ట్ టైం అది కంపల్సరీగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ more and more beautiful collections. Thank you.